బా చెప్పు వేద కూర్చో. సార్ నమస్తే సార్. 9 గంటల తంది ఇంటికి పోవాలా, నువ్వు వచ్చి ఇప్పుడు కూర్చున్నావు. చెప్పు ఏమైంది చెప్పు. సార్ దరిద్రం అంటే దరిద్రం పట్టుకుంది సార్. ఏంది సార్ ఇంట్లో ప్రతిరోజు గొడవలే సార్. ఎవరినన్నా అమ్మాయిని ఇట్లా చూస్తే గొడవకు వస్తున్నారు సార్. ఆడోళ్ళు కదా సార్, మొగోళ్ళు కూడా నా మీదకి వస్తున్నారు సార్. ఏం పని పట్టుకున్నా కూడా అంత నష్టమే సార్. ₹1 లాభం లేకపోగా డబ్బులన్నీ అయిపోతున్నాయి సార్. రోజు కొట్లాట్లు. ఏందన్నా ఒకటి చేయండి సార్. ఏందా ఏంది నాకు సంబంధం లేని సమస్యలన్నీ చెప్తాను. నీకేమైనా దగ్గా పడిసమా జలుబావి చెప్పు. సార్ నాకు ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు సార్. ఓన్లీ హెడ్ఏక్ తప్ప ఇంకేంది లేదు సార్. రూపాయి డబ్బులు మిగలదు, ఉన్న ఉద్యోగం పోయింది, ఎప్పుడు గొడవలు, ఏమి పని పట్టుకున్నా నష్టం తప్ప రూపాయి లాభం లేదు సార్. ఎట్లన్నా కానీ మీరే నా జాతకాన్ని మార్చాలా సార్. నువ్వు చెప్పినటువంటి నా పరిధిలో లేని సమస్యలు పోయి ఎవరన్నా పూజారిని కలిసి లేదంటే ఎవరన్నా మంత్రగాన్ని కలిసి బాగా పూజలన్నీ చేసుకొని యంత్రాలు కట్టుకో సరిపోతుంది. నేనేది నీ జాతకం మార్చేది మరి విచిత్రంగా ఉన్నావు. అనంతపురంలో మీరు చాలా పెద్ద డాక్టర్ అని విన్నాను సార్. ఆపరేషన్లు కూడా చాలా బాగా చేస్తారంట సార్. ఎట్లన్నా నా సమస్యకి మీరే పరిష్కరించాలి సార్. నీ జాతకం ఆపరేషన్లతో మారుతుందా? ఎవడు కూర్చున్నాడు? నా సమస్యకి పరిష్కారం చెప్పే దారి మీ దగ్గర ఉంది సార్, నాకు తెలుసు. ఈ చెయ్యి చూసినారు సార్, ఈ చెయ్యి దీంట్లో రేఖలు చూడు సార్. ఈడు ఉండాల్సింది ఇట్లా పోయింది, ఇట్లా రావాల్సింది అట్లా పోయింది. ఈ లాస్ట్లో ఇవి రెండు కలుసుకోవాలి సార్. ఒకటి అసలు రేఖలు వేస్తారు. ఆపరేషన్ చేసి ఈ రేఖలన్నింటినీ కలిపి యాడుండే రేఖలు అదృష్ట రేఖలన్నీ మీరు సర్జరీ చేసి పెట్టాలి సార్. నాకు అంతే. నీ చేతిలో రేఖలు నేను మార్చాలా? అదేంది అది? ఏమీ లేదు సార్. కత్తి తీసుకోండి, బాగా లోతుగా 4 కోతలు పెట్టి కొయ్యండి సార్. మనకి యాడాడు రేఖలు కావాలి అన్నీ పెట్టేసేయండి సార్. నీట్గా కుట్లేసేయండి సార్. కానీ లాస్ట్లో నాకు కావాల్సింది ఏమంటే అమ్మాయిలు పడే రేఖలు కింద ఉంటాయండి సార్. ఆడ మాత్రం ఒక 4 రేఖలు కొంచెం ఎక్స్ట్రా పెట్టండి సార్. అదృష్టం బాగా రావాలి సార్. నాకు అమ్మాయిలు పడే రేఖ ఇదే సార్. ఏం మెంటల్గానే కింద అంటే ఏదైనా పిచ్చి ఆసుపత్రి ఇచ్చినావా? బ్లేడ్తో కట్ చేసి రేఖలు సెట్ చేసేది నాకు అర్థం కాదు సార్. మీరు చేయగలరు సార్, నాకు తెలుసు. కానీ చేసేటప్పుడు ఈ 2 రేఖలు కొంచెం దూరం జరపాలి సార్. నా పెండ్లం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది సార్ ఈ రేఖ వల్లే సార్. ఒక 20,000 ఇస్తాను, ఆపరేషన్ చేసి నీట్గా మంచి రేఖలు సెట్ చేసి నా అదృష్టాన్ని పెంచి నన్ను పంపిండి, అంతే సార్. చెప్పినాడు ఇట్లా మీరు పెద్ద డాక్టర్ కదా సార్. మీరు రేఖలు మార్చడానికి ఆపరేషన్ చేయాలి. ఫస్ట్ బా నువ్వు అసలే పేషెంట్ లాగా ఈరోజు మెంటల్ గా కాదు సార్. ఫస్ట్ పెడతారు కాదు సార్, రేఖలు సార్ నవి. ఫస్ట్ పెడతారు సార్. కొంచెమన్నా చూడండి సార్. అమ్మాయిలు పడే రేఖలు అన్నారు అంతా సార్. అమ్మాయిలు పడే రేఖలు అన్నారు అంతా. అసలే పొద్దుటించి పేషెంట్తో గొడబెడగా ఉంది. మధ్యలో పెడితే రేఖలు మార్చని చెప్పినాడు. లక్కీగా వానికి ఎవరు తలరాత మార్చడానికి న్యూరో సర్జరీ పోమని చెప్పలే. ఇలాంటి న్యూరో సర్జరీ వాళ్ళు బలైతుంది.